వైసీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు నడి రోడ్డుపై మీడియా ముందే సీఎం చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సభ్య సమాజం జీర్ణించుకోలేని విధంగా ఆయన నోటికి పని చెప్పారు. ఇదే వైసీపీ అధికారంలో ఉండి అదే అంబటి టీడీపీలో ఉండి ఉంటే నడి రోడ్డుపైనే ఆయన పెడ రెక్కలు విరిచి అరెస్ట్ చేసి ఉండేదన్న చర్చ జరుగుతోంది. మొత్తంగా అంబటి ఎవరూ సమర్థించడం లేదు, ఒక జగన్ తప్ప. వైసీపీలోనే చాలా మంది నాయకులు మౌనంగా ఉన్నారు. అంబటి చేసింది తప్పు అని కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ఆఫ్ ది రికార్డ్ కొందరు నేతలు మీడియా మిత్రులు మాట్లాడుతూ అంబటి నోటి దూల ఎక్కువ, గతంలో గంట అరగంట అంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు కూడా ఆయన మారడం లేదు అని చెబుతున్నారు మరికొందరు. ఇదిలా ఉంటే అసలు అంబటి ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక రీజన్ ఏంటి అనేది ప్రధాన అంశం. వైసీపీ నాయకులు పైకి చెబుతున్నట్లు టీడీపీ శ్రేణులు ఆయన కారును అడ్డుకున్నారని, అందుకే అంబటిలా రెచ్చిపోయారని అంటున్నారు. కానీ వాస్తవం అది కాదని వైసీపీ నాయకులు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు. అంబటికి ప్రస్తుతం పార్టీలో ప్రాధాన్యం తగ్గిపోయింది. ఆయనను సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి పదవి నుంచి తప్పించారని, అందుకే గత కొంతకాలంగా పార్టీపై ఆయన ఆగ్రహంతో ఉన్నారని అంటున్నారు. దీంతో పాటు అంబటిపై ఇటీవల కూడా పలు కేసులు నమోదయ్యాయని, పార్టీ నుంచి ఎలాంటి సహకారం లేకుండా పోయిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీపై ఆయన అక్కసుతో ఉన్నారని, ఇలాంటి అనేక కారణాలతోనే అంబటి తన కోపాన్ని ఈ రూపంలో వ్యక్తం చేశారని, ఫలితంగా పార్టీని మరింత భ్రష్టు పట్టించారని చెబుతున్నారు.